హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడైతే నేను 12:30 అయిపోతుంది. టైం వచ్చేసి ఇంకైతే వంట చేయలేదు. ఇంకా తొందరగా అయిపోవడానికి ఇక్కడ నేనైతే చికెన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి అయితే చికెన్ కర్రీ చేసేద్దామని ఇంకైతే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి వచ్చేసి ఒక 2 స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు 2 స్పూన్లతో అయితే ఆయిల్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ ఒక 2 కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఎందుకంటే కుక్కర్లో పెట్టాను, తొందరగా మనకి ఒక 15 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అనేది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎంత మంచిగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 కిలో చికెన్ని నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఈ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్లో వేసేసుకొని ఒకసారి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అనేది మంచిగా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఫ్రై అయ్యేంత వరకు మనకి అంత దినుగా చికెన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాటర్ అనేవి కొద్దిగా వచ్చాయి కదా, ఈ వాటర్ని కూడా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కర్రీకి సరిపడా అంటే నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోనికి వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఎందుకంటే ధనియాల పొడి వేయట్లేదు, ఇది ఇంట్లోనే గరం మసాలా చేశాను. అందులో ధనియాల పొడి ఉన్నాయి కాబట్టి నేనైతే ధనియాల పొడి వేయట్లేదు. చికెన్ అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చినంత వరకు మనం చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 విజిల్స్ అయితే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఎక్కువ విజిల్స్ ఏమీ వేయించవసరం లేదు. 2 విజిల్స్ వేస్తే మనకి చికెన్ అనేది మెత్తగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ ఇంకా కుక్కర్ని మూత పెట్టేసి ఈ విధంగా 2 విజిల్స్ అయితే వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది పూర్తిగా ఇక్కడ విజిల్ అయితే అయిపోయింది. పూర్తిగా చల్లగా అయిందేలోగా నేను ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఇక్కడ వచ్చేసి ఇంకా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. లివర్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఫ్రై చేసుకుందామని. ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది చాలా కొంచెమే వేసాను, కొంచెం అయితే ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను లివర్ని ముందుగానే కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి లివర్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లివర్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో నేను వచ్చేసి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ లివర్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇంకా
ఇక్కడ నేను ఇందులోకి ఒక స్పూను గరం మసాలాను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. లివర్ని అయితే చాలా సింపుల్గా తొందరగా ఫ్రై చేసేసుకోవచ్చు. మనం తక్కువ టైంలోనే లివర్ కూడా మనకి తొందరగానే కుక్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. లివర్ అనేది మనకి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. ఈ విధంగా లివర్ ఫ్రై అయిపోయినాక ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా చింతపండుని కూడా తీసుకొని రసం పెట్టుకుంటున్నాను. కొద్దిగా ముందుగానే చింతపండుని ఇక్కడ నేను నానబెట్టేసుకొని కొద్దిగానే పెట్టుకుంటున్నాను. మేమిద్దరమే కాబట్టి సరిపోతుంది. కొద్దిగా ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇందులోకి కారం అయితే వేయట్లేదు. ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. కారం వేస్తే ఎందుకో నాకైతే నచ్చదు. ఒక్కొక్కసారి వేస్తాను, అలానే వేయనని లేదు, వేస్తాను కారం కూడా. ఈసారి అయితే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా రసం అనేది కొద్దిగా మరిగిపోయింది. ఇలా మరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఇంగువ వేసాను, అలాగే ఆవాలు అండ్ జీలకర్ర అండ్ తర్వాత 2 ఎండుమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చారులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇక్కడైతే ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా చారులో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా బాగుంటుంది. ఆవిరి రసానికి పడితే బాగుంటుంది. ఇక్కడ చికెన్ కూడా చూడండి మెత్తగా కుక్ అయిపోయింది. చికెన్ పీస్ కూడా చూడండి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. చికెన్ అనేది మెత్తగా కుక్ అయ్యింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఏవో స్వీట్ ఇచ్చింది, అవి కూడా తినేసి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా సేపు పడుకొని లేచినాక ఇంకా అయితే ఇక్కడ అలా కూర్చున్నాను. ఏం చేయాలా అనేసి ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా సాయంత్రం మొక్కలకి నీళ్ళు కూడా వేయాలి. ఇంకైతే వేద్దామని అంతలోకి ఇక్కడైతే నేను వాటర్ మిలాన్ ఉంటే ఇంకెందుకు అనేసి ఇంకైతే జ్యూస్ చేసేసుకున్నాను. జ్యూస్ చేసేసుకొని తాగేస్తున్నాను. ఎందుకంటే డాక్టరు ఎక్కువగా ఫ్రూట్స్ అలా తినమన్నారు. ఇంకా అందుకనేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా జ్యూస్ అయితే తాగేసి ఇంకా బయటికి వెళ్ళాను. బయటికి ఎందుకు అంటే మొక్కలు ఈ విధంగా కొద్దిగా చిక్కుడుకాయ చెట్టు అనేది మొక్కల్లో వచ్చింది. ఇంకా ఆ చెట్టు కొద్దిగా తీగల్లాగా ఉంటున్నాయి, అవేమో అటు ఇటు వెళ్ళిపోతున్నాయని ఒక కర్రకు పెట్టి ఈ విధంగా అయితే కట్టాను. ఇవి స్ట్రైట్గా కడితే తొందరగా పైకి వెళ్తుంది కదా చెట్టు అన్నట్టు ఈ విధంగా కట్టాను. చాలా గ్రీన్గా బాగా వస్తుంది. ఏమవుతుందో చూడాలి. ఇక్కడైతే పుదీనా కూడా బాగానే ఉంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఏం ఆకుకూర నాకైతే పేరు గుర్తు రావట్లేదు. ఇది కూడా మార్కెట్ నుంచి తెచ్చినాక అది దాని ఆకులన్నీ తీసేసి ఆ స్టెమ్స్ ఉంటాయి కదా వాటిని అయితే మట్టిలో పెట్టాను, బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఎండుమిర్చీలను వేస్తే ఇవైతే మిర్చి చెట్లు వచ్చాయి. ఇక్కడ వచ్చేసి సన్నజాజులు కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ గోళం ఖాళీగా ఉందని కొద్దిగా పుదీనాను అయితే పెట్టాను. ఇది వస్తుందా పోతుందా అని తెలియదు. అండ్ తర్వాత కొద్దిగా బచ్చల కూర అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి అలోవెరా అయితే మంచిగా వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నైట్ ఇంకా పూరి చేద్దామని, చికెన్ కర్రీ ఎలాగో ఉంది పూరి చేద్దామని ఇందులోకి వచ్చేసి గోధుమ పిండిలోకి 2 స్పూన్ల సూజీ రవ్వ అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా పంచదార వేసాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. సూజీ రవ్వ వేస్తే మనకి పూరీలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే షుగర్ వేస్తే కలర్ అనేది బాగా వస్తుంది. సాల్ట్ ఎందుకు వేస్తాము, టేస్ట్ గురించి సాల్ట్ వేస్తాము. ఇంకా అయితే నేను ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీకి అయితే మనం కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, అదే పూరీకి అయితే కొద్దిగా హాట్గా కలుపుకోవాలి. అంతే, రెండిట్లకి డిఫరెన్స్ అదే.
ఇవి సూజీ రవ్వ అలాగే షుగర్ వేసాం కాబట్టి పూరీలు అనేవి తొందరగా మెత్తబడకుండా ఎలా చేసాం పూరీలు పొంగినట్టే ఉంటాయి, తొందరగా సాఫ్ట్గా అవ్వు, బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఈ విధంగా బాల్స్ అన్నీ చేసేసాను. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా పూరీలు అనేవి ఒత్తేసుకుంటున్నా. ఇలా ఈ విధంగా పూరీలన్నిటిని ఇక్కడైతే ఇంకా చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంక ఈ విధంగా పూరీలన్నీ ఈ విధంగా పామేసుకున్నాను. ఇలా పామేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే మంచిగా వేడైన తర్వాతే మనం పూరీలు అనేవి ఆయిల్లో వేస్తే మనకి మంచిగా పొంగుతూ వస్తాయి. ఒక సైడ్ నుంచి ఇలాగా ప్రెస్ చేస్తూ పూరీని అనేది ఒకవైపు నుంచి ఇలా ప్రెస్ చేస్తే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి. ఇంక నేను ఈ విధంగా అయితే రెండు వైపులా కాల్చుకొని మంచిగా పూరీలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ కొంతమందికి లైట్గా కలర్ చేంజ్ అయితే ఇష్టం, కొంతమందికి డార్క్గా కలర్ చేంజ్ అయితే ఇష్టం కదా. ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను సెకండ్ పూరీని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే పూరీలు అన్నిటిని నేను ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి పూరీలు అన్నీ చేసేసాను. పూరీలు ఏమి మెత్తబడకుండా అలాగే సాఫ్ట్గా అవ్వకుండా చాలా క్రిస్పీగా పొంగినట్టే ఉంటాయి మనం తినే అంతవరకు. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను పూరీలని. మనం ఇలా ప్రెస్ చేస్తేనే పూరీలు అనేవి ఇదవుతాయి. కానీ ఇక్కడ నేనైతే ఇంకా చికెన్ కర్రీ ఉంది. ఈ చికెన్ కర్రీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై.